నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ ఫాతిమా కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. వీధులకు వెళ్లే ప్రజలపై కుక్కలు దాడి చేయడంతో ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. కాలనీవాసులు పలుమార్లు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. వీధి కుక్కలను పట్టుకుని తరలించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ జీవనం భయభ్రాంతులకు గురి చేస్తోందని వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఎంతమంది చెప్పినా ఎన్ని ఫోన్లు చేసినా రావట్లేదు చూడండి అన్న. వాళ్ళు ఎవరో కానీ వచ్చినా కూడా వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్తాం చూడండి. పట్టుకోండి పట్టుకోండి అని పిల్లలు కానీ చనిపోయింది కానీ అన్న బిడ్డ ఇట్లా ఈడ ఆడుకుంటుంది ఇంటి ముందరే అది వచ్చి కరిసింది. ఆ పిల్లలు కానీ కరుస్తున్నాయంట. తీసుకోపోమంటే ఎంత ఆడ అందరూ పోయి వచ్చినారు. సచివాలయంలో వచ్చినారు, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక కసు వాళ్ళకి చెప్తే మీరు ఆడ ఇవ్వాలమ్మా అంటున్నారు అందరూ. ఇంకా పిల్లలు బయట పంపించాలంటే భయం వేస్తుంది. బండి మీద పోతుంటేనే కరుస్తున్నాయి. ఇంకా నడుచుకుంటే ఇంకా ముసలోళ్ళు వస్తుంటారు. ఇంకా వాళ్ళు పరిగెత్తగలరా ఏమన్నా? మళ్ళీ ఎట్లా వస్తారు వాళ్ళు? ముసలోళ్ళు అయినా మనమైనా కొంచెం ఇట్లా పరిగెత్తనే వచ్చేకుంటది. వాళ్ళకి అసలు రానేకి ఉండదు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్కూల్ విడిచే టైం, ఇప్పుడు ఎవరు చూసుకొని ఉంటారు? పిల్లలు వస్తారులని మేము ఇంట్లో ఉంటాము. ఇట్లా కరుస్తాయని మేము చూసుకొని ఉంటాము. ఇంకా ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అన్న. ఎంతమంది చెప్పి చెప్పి చాలా అయిపోతుంది. మాకు నెల అవుతుంది. పోతుంటే అది ఊరికనే వచ్చి ఉదయం బండి మీద పోతుంటే అది వచ్చి కరిసింది. పోతానే ఇంజక్షన్ వేయించుకొని వచ్చాం. మున్సిపాలిటీలో సతవాలని చెప్తే వాళ్ళకి ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఈ పిల్లలకి అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పెద్దలంగా తట్టుకున్నాం, పిల్లలు అయితే అది అసలు తట్టుకోలేరు. ఏం చెప్పినా రెస్పాన్సిబుల్ మున్సిపాలిటీలు కావడం. పిల్లలు అయితే ప్రాణాలు ఇదే లైన్లో మేము 8 సంవత్సరాల నుంచి ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాం. ఆ కుక్క ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. కానీ రీసెంట్గా ఆ కుక్కకి పిల్లలు పుట్టినాయి. ఆ తర్వాత నుంచి ఆమె మెంటల్ లెక్క అయిపోయింది అనమాట. ఇప్పుడు మనుషులు కానీ, పెద్దోళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరు తిరిగినా కానీ మీదికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈరోజు రీసెంట్గా పొద్దున్న అన్న బగ్గి మీద బయటికి వెళ్తుంటే కాలు గబగ్గిన పట్టుకుంది, కొరికేసింది. తర్వాత కొంచెం దూరం పోయినాక వేరే అబ్బాయిని కూడా కరిసింది. అది మేము చూడలేదు, కానీ మా ఏరియాలో కరిసింది అయితే మేము చూడగలము, చెప్పగలము. మొత్తం ముగ్గురిని కలిసిందన్న ఈరోజు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారు, ఇంజక్షన్ చేయించుకొని వచ్చినారు. తర్వాత పిల్లలు నడుస్తుంటారు, స్కూల్ పక్కనే ఉంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేము బయటికి వెళ్ళిపోతాం, మొగళ్ళము. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. కుక్కలు పిల్లలు కరిస్తే ఎవరు పట్టించుకునేది? మీరన్నా మీ తరపు నుంచి అయినా గవర్నమెంట్ వాళ్ళు ఎవరో వచ్చి ఆ కుక్కకి పట్టుకోవడమో లేకుంటే ఏదో ఒకటి చేయడమో అట్లా చేయండి. అంటే పిచ్చుకోవట్లేదు. మేమేమో పిల్లలకి స్కూల్ కి పంపిస్తున్నాము. ఇక్కడ ఎదురుగా స్కూల్ గా ఉంది. ఏమన్నా పిచ్చుకోపోండి అంటే కుక్కకి పిల్లలు ఉన్నాయి. పిల్లలు ఉంటే ఎట్లా పిచ్చుకోపోతామంటే మా పిల్లలు ఉన్నాయి, మా పిల్లలకి కరిస్తే మేమేం చెప్పాలి? మీరు కుక్కలకి పిల్లలు ఉన్నాయి అంటున్నారు, మాకు పిల్లలు ఉన్నాయి, మేము మనుషులమే కదా. మున్సిపాలిటీ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు వస్తున్నారు, పట్టుకున్నాము డబ్బులు ఇవ్వండి అని ఇండ్ల దగ్గర తిరిగి డబ్బులు తీసుకుపోయినారు. కసు తీసుకుపోయిన వాళ్ళు వచ్చి కుక్కలకేమో పట్టుకునే పోలే. అట్లనే ఉన్నాయి కుక్కలు ఆడ. పట్టుకుపోయినాము, మంచికి 20 రూపాయలు ఇవ్వండి అంటున్నారంట సార్. ఇక్కడ ఇంటికి 20 రూపాయలకు వసూలు చేస్తున్నారంట. పట్టుకుపోయినాంలే లేదు లేని, కానీ దాన్ని ఎవరు పట్టుకోవట్లేదు.